వాళ్ళు అదేవిధంగా అధ్యక్ష ఇవాళ వీళ్ళు పథకాల గురించి మాట్లాడే ముందు ఇక ఎస్టీ ఎస్సీల గురించి పాపం కడియం శ్రీ గారు వారు ఉంటే బాగుండేది అనిపింది. ఎక్కడ చూస్తే సంతోషపడతాను. ఎస్టీ ఎస్సీల గురించి మాట్లాడేటువంటిది నైతికమైనటువంటి హక్కు వీళ్ళకి లేదు అధ్యక్ష. ఇంతకుముందే దళిత బంధు చెప్పిన మా గిరిజనులు కూడా అధ్యక్ష ఎన్నికల్లో వస్తే చాలు కేసీఆర్ గారికి ఉప ఎన్నికలు వస్తే అందరికీ గిరిజనులు దళితులు ఎమ్మడే జ్ఞాపకం వస్తారు అధ్యక్ష. ఇవాళ గిరిజనులకు సంబంధించి ఏం చెప్పారు అధ్యక్ష? ఇక్కడ ఉన్న మా రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ నుంచి పోటీ చేసి అక్కడ ఉన్నటువంటి వారు టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే అన్నాడు వీరిని ఓడగొట్టడానికి ఏం చెప్పినారు అధ్యక్ష? అక్కడ మా ఓట్లు బాగానే 25-30 వేల ఓట్లు ఉంటాయి అధ్యక్ష లంబాడీస్వి. అక్కడ చెప్తారు అధ్యక్ష ఏం చెప్తారు? మీకు గిరిజన బంధు దళిత బంధుతో పాటుగా మీకు కూడా గిరిజన బంధుని అని చెప్పినారు అధ్యక్ష. మా వాళ్ళందరూ కూడా బ్రహ్మలు కల్పిస్తారు అధ్యక్ష. కానీ ఇవాళ బ్రహ్మలు కల్పించారు ఒక్కరి గిరిజన బంధు కూడా ఒక్కరికంటే ఒక్కరికి నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఒక్కరికి వెళ్ళి అధ్యక్ష మీరు గిరిజన బంధు కూడా ఆనాడు దళితకు గిరిజనులకు 3 ఎకరాల భూ పంపిణీ చేస్తా అని చెప్పి కేసీఆర్ మాట ఇచ్చిన అధ్యక్ష. ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టిన అధ్యక్ష. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో కూడా ఇక్కడనే ఉంది అధ్యక్ష. ఇక్కడ ఉంది అధ్యక్ష వాళ్ళ మేనిఫెస్టో. కానీ ఏ ఒక్క దళిత గిరిజనులకు కూడా ఒక దగ్గర నా నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు తీసుకున్నారు అధ్యక్ష. దాని తర్వాత ఒక్క నియోజకవర్గంలో కూడా నా రాష్ట్రంలో నాకు తెలిసి గిరిజనులకు కానీ దళితులకు కానీ 3 ఎకరాల భూ పంపిణీ ఎక్కడ జరగలేదు. అది కేసీఆర్ మాటకు ఉన్నటువంటి విలువ. అందుకే కడియం శ్రీహరి గారి లాంటి వారి వ్యక్తులు డిప్యూటీ సీఎం సార్ అక్కడ వారు రోజు మరి ఆ రోజు కడియం శ్రీహరి గారు ఎందుకు కేసీఆర్ని నువ్వు మా దళితులకు గిరిజనులకు ద్రోహం చేస్తున్నావు, మాట ఇచ్చినావు, ఎందుకు మాట చెప్తున్నావు, మాకు దళిత బంధుకు ఎదిగావు, గిరిజనులకు దళితులకు మరి మాకు 3 ఎకరాల భూ పంపిణీ ఎందుకు చేయాలనే మాట ఎందుకు కడియం శ్రీ గారు అడగలేకపోయినారు? ఇవ్వాలానికి ఇందిరమ్మ ఇండ్ల గురించి అదేవిధంగా దళిత గిరిజనుల గురించి జ్ఞాపకం వచ్చిందా అని చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇవాళ దురదృష్టం అధ్యక్ష, నేను చాలామంది నాకంటే సీనియర్లు ఉన్నారు ఈ సభలో. నాకు ఊహ తెలిసిన కాంటి మేము చదువుకున్న రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంబేద్కర్ జయంతికి గాంధీ జయంతికి దండేని ముఖ్యమంత్రి నా జీవితంలో నేను చూడలేదు అధ్యక్ష. ఇప్పుడు నేనే చూడలే, మరి ఇంకెవరైనా పెద్దలు ఎవరైనా చూసినట్టు నాకు తెలియదు మరి. కానీ ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కానీ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని పుట్టినరోజులు కానీ వర్ధంతి కానీ దండేని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉంటే ఆనాడు కేవలం చంద్రశేఖరరావు గారు అధ్యక్ష. ఆయన ఇంట్లో ఏది చేసుకుంటాడు అధ్యక్ష? ఏదో చిన్న బొమ్మ పెడతాడు, ఆ ఫోటో వేసుకున్నా. ఎందుకు అధ్యక్షాన్ని క్యాంప్ ఆఫీస్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ ఎంత దూరం అధ్యక్ష? ట్యాంక్ బండ్ ఉంది అధ్యక్ష. అంటే అంబేద్కర్ గారిని ఇవాళ నువ్వు గౌరవించే విధానం ఆనాడు ఎందుకు కడియం శ్రీ గారు అడగలేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా అధ్యక్ష. నిజంగానే ఇవాళ నువ్వు ఇలా చెప్తున్నావు గొప్పగా మేము అంబేద్కర్ స్టాచ్యూ పెద్ద ఎత్తున పెట్టినావు, నీకు మనసులో ప్రేమ ఉండాలి. విగ్రహాన్ని పెట్టింది కేవలం ఎన్నికల కంటే ముందు దళితుల ఓట్లు దండుకోవడానికి తప్ప అంబేద్కర్ గారి మీద ప్రేమతో కాదు, మా దళితుల మీద ప్రేమతో కాదు అధ్యక్ష కేసీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అందుకే అధ్యక్ష ఇవాళ ఇంతమంది సీనియర్లు మాట్లాడినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. శ్రీహరి గారు అంటే వాస్తవంగా మానాటి వాళ్ళందరూ కూడా కొంతమంది చదువుకున్న వ్యక్తిగా ఇవాళ గౌరవం ఉండేది అధ్యక్ష. ఇవాళ ఆనాడు 2023-24 బడ్జెట్లో అధ్యక్ష 17,000 కోట్ల రూపాయలు ఖర్చు బడ్జెట్లో పెట్టి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష దళితుల గిరిజనుల కొరకు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ ఆనాడు మా డిప్యూటీ సీఎం గారు ఉండేది అధ్యక్ష. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే ఎస్టీ ఎస్సీలకు సంబంధించినటువంటి సప్లాన్ నిధుల అధ్యక్ష రాష్ట్రంలో సప్లాన్ నిధులు సక్రమంగా ఆనాడు ఖర్చు పెట్టడం లేదని చెప్పేసి ఆనాడు భక్తి విక్రమార్ గారి నాయకత్వంలో మేమందరం కూడా శాసనసభ్యులుగా ఉన్నాం. పెద్దలు మన శ్రీధరబాబు మంత్రి గారు ఉన్నారు. ఆనాడు ఎస్టీ ఎస్సీ సప్లాన్ బడ్జెట్ దామోదర్ రాజనరసింహ గారు కూడా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. వారు నేతృత్వంలోనే భట్టి విక్రమార్ గారు వీరు మేమందరం కూడా ఆనాటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఏదైతే మీరు గిరిజనులు దళితులకు కేటాయించే బడ్జెట్లో కేటాయించేటువంటి ఈ బడ్జెట్లో ఉన్న సప్లాన్ నిధులు ఉన్నాయో తప్పకుండా ఖర్చు పెట్టాలని, అదేవిధంగా ఒకవేళ ఖర్చు పెట్టలేకపోతే ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ బడ్జెట్లో కేటాయించాలని ఆ రోజు చట్టాన్ని తీసుకు